నిధుల గురించో లేకపోతే రేపు అసెంబ్లీలో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఒక ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే, వేరే పార్టీ వాళ్ళు కూడా కాదు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఒక హోటల్లో కూర్చొని మాట్లాడితే ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు దీని మీద మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మల్లు రవి గారు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే దీన్ని అనవసరంగా ప్రచారం చేస్తున్నారు. అండ్ టీ న్యూస్లో వచ్చింది ఇది, కాబట్టి సోషల్ మీడియాలో కూడా కొన్ని ఇలాంటి అసత్య వార్తలు వస్తున్నాయి అని. సో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా? ఇప్పుడు అసత్య వార్తలు వస్తున్నాయని మీరే అంటున్నారు. అసత్య వార్తలు అంటే మా అంతలో మేము వీడియోలు తీసి పెడితేమే కాదు కదా, వాళ్ళంతలో వాళ్ళే. చూడండి, మీరు మీటింగ్ చేసుకుంటే చేసుకున్నారు, ఎవరు చెప్పమన్నాడా మిమ్మల్ని? మీకు ఉండాలే కదా సోయి. మీరు ఎందుకు చేసుకుర్రో జనాలకు తెలుసా, మాకు తెలుసా, ఎవరికి తెలుసు, మీడియాకి తెలుసా? చేసుకురు బాగుంది, ఎవరైనా వేసుకుంటారు. కానీ 11 మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గర ఊడినరు అని అంటే ఏదో ఉన్నదనే ఒక క్యూరియాసిటీ ఎవరి లోపటైనా ఏర్పాటు అవుతుంది. అదే ఆ క్యూరియాసిటీ బీఆర్ఎస్ నాయకులకే ఉంది, మాకెందుకమ్మా? ఇప్పుడు వాళ్ళు విజయారి గారు వాళ్ళు కూడా అదే అడుగుతారు, మీకెందుకు? మా నాయకులు మాట్లాడుకురు, మా ఎమ్మెల్యేలు మాట్లాడుకురు, మీకెందుకు అంటారు? వాళ్ళు కలిస్తే ఏంది, వాళ్ళు కలిస్తే మాకేమొస్తుంది, విడిపోతే మాకేమొస్తుంది? మాకెందుకు ఆ క్యూరియాసిటీ? మాకైతే లేదు. కానీ ఉన్నదని అది కూడా మా మీద దుమ్మెత్తిపోసి ఇది విచిత్రమైన పరిస్థితి. అది అయితే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచినాము, మేము ముఖ్యమంత్రి గారికి, దీపాదాస్ మున్సి గారికి మేము రిపోర్ట్ ఇస్తామని అన్నప్పుడు ఏదో కొంత ఉన్నట్టు మళ్ళీ మీరే చెప్తురుగా. మేము చూస్తాము ఏం చెప్పుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, మీరు చెప్తే వింటే జనాలకు చెప్తాం, అరే వీళ్ళకి ఇట్లా పోయినరంట, ఇట్లా మాట్లాడుకున్నారంట, ఈ కథ నడుస్తుందని చెప్తాం. మాకు అయితే ఏంటంటే పొంగులేటి సుధాకర్ శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఉన్నారో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దాదాగిరి ఎక్కువైంది మొత్తం మినిస్టర్ల దాంట్లో. కాబట్టి ఏం చేయాలి, మా రేవంత్ రెడ్డి గారిని నెగలనిస్తలేడు అని చెప్పేసి పాలమూరు బిడ్డలంతా ఏకమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కుర్చీ పోయేటట్టుంది, శ్రీనివాసరెడ్డి గారు ఊసినట్టున్నారు, రేపో మాపో అన్నట్టు నడుస్తున్నది అనే దానికోసము పాలమూరు బిడ్డల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకమైపోయి మనం ఎట్లా ఏకం చేద్దాము తక్కిన ఎమ్మెల్యేలను, ఇదేమో మన మైబునవారి కుర్చీ కూలేటట్టున్నది అని చెప్పి పాపం వాళ్ళు ఏకమైనట్టు. దాని ప్రకారంగా వాళ్ళు చెప్పిన ముచ్చట్ల ప్రకారంగా మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అది మేము వెంటనే ఎవరైనా కూర్చోండి కానీ రేవంత్ రెడ్డి గారు దిగిపోతే బాగుండే అన్నట్టుంది. ఎందుకంటే తెలంగాణకు పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి, ఎందుకనంటే ఆయనకు ఒక వ్యూహం లేదు. కూర్చున్న కాడి నుండి ఆయన మెదడు పనిచేస్తలేదు. అంటే ఇది చాలా వైబ్రేట్ ఉంటుంది, సీఎం కుర్చీ అనేది వైబ్రేట్, చాలా హాట్. సో ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఆయన ఏం చేయాలనో మతి కోల్పోయి ఆయన విచిత్రమైన పరిస్థితులలో నెలకు 4 డ్రామాలు చేస్తాడు, ఏదో ఒకటి ఆయన్నే విడుదల చేస్తాడు, ఆయన్నే చర్చ పెట్టిస్తాడు, మళ్ళీ బద్నాం బీఆర్ఎస్ని చేస్తాడు. అరే బయటకు వచ్చినప్పుడు ప్రధాన పక్షంగా ఉన్నాం కాబట్టి మేము ఏదో చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పాలి, కానీ ఆ చెప్పుడు కూడా తప్పని మళ్ళీ ఆయన్నే అంటాడు. అంటే మరి ఇక గిల్లుకుంటావు నీవే, ఏడిస్తే కూడా ముత్తుకుంటావు నీవే, అంటే ఇది ఏం పంచాయతీ ఇది రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఒక వ్యూహం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు దేశంలో అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకి ఈరోజు ₹1 ఇంకొక రూపాయి ఎట్లా కొట్టియాలి, ప్రజలకు అంటే నిరుద్యోగితకు ఏ విధంగా ఉపాధిని కల్పించాలి, తర్వాత ఇండస్ట్రీస్లు ఎట్లా పెంచాలి, తర్వాత భూములు ఈరోజు రియల్ ఎస్టేట్ మొత్తము తెలంగాణను సాగునీరు తాగునీరు అందించి ఈరోజు ప్రతి ఊర్లో ఏ ఊరు పోయినా కూడా 50 లక్షలకు తక్కువ లేకుండా ఎకరానికి భూమి, అంటే భూముల రేట్లు పెంచిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు రైతు ఒకవేళ కర్మగాలు ఏమన్నా అయితే ఇంట్లో అమ్ముకుంటేనన్నా డబ్బులు వస్తాయనే పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు కల్పించారు. అది కాదనలేని సత్యం. దాన్ని తీసుకుపోయి కేసీఆర్ గారు చేసిన ప్రతి మంచిని చెడుగా నువ్వు చూపెడతా ఉంటే ఎన్నాళ్ళంట ప్రజలు భరిస్తారని నిజంగా పోయి కేసీఆర్ చేసిన మాట వాస్తవమే. గత 2014 కంటే ముందున్న 2 దఫాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనకు, తర్వాత 2014 నుండి 2024 మధ్యలో ఉన్నట్టు 2020 మధ్యలో ఉన్న 9 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, అలాగే ఈ 13 నెలల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం ప్రజలు బేరీజు వేసుకొని ఈరోజు గ్రామాలలో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. గ్రామ సభలు మొన్న పెట్టిరండి సర్వే,
ఆల్రెడీ సమగ్ర సర్వే నీవు చేసుకుంటువి. చేసుకున్న తర్వాత మళ్ళీ బీసీ గణన సర్వే అయ్యింది. దాని తర్వాత కూడా మళ్ళా రేషన్ కార్డు కోసం ఇందిరమ్మ ఇళ్ళ కోసం సర్వే చేస్తా అంటే ఎన్నిసార్లు సర్వే చేస్తావు? ఎన్నిసార్లు సర్వే చేస్తావు? ఏం అవసరం ఉంది సర్వే చేయడానికి? చేసిన బాగుంది. మరి ప్రజల పరిస్థితి ఏంది? ఇచ్చిన హామీలు 420. సరే 420 ఒకేసారి ఏ పార్టీ కూడా తీర్చదు మాకు తెలుసు. కానీ వచ్చిన 100 కుర్చీలో కూర్చున్న తర్వాత 100 రోజులలో 13 అంశాలతో కూడుకున్నటువంటి 6 గ్యారెంటీలు నెరవేరుస్తా అన్నావు. ఈరోజు 13 నెలలు అయినా కూడా అర గ్యారెంటీలు కూడా నువ్వు నెరవేర్చలేవు అనేది మీకు మీరే చెప్తా ఉన్నారు. మంత్రులు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊర్లలో తిరిగిన పరిస్థితి ఉంది. మినిస్టర్లు పోతే రాళ్లతోటి కొడతా ఉన్నారు, టమాటాలతోటి కొడతా ఉన్నారు, గుడ్లతోటి కొడతా ఉన్నారండి. మమ్మల్ని కొడతలే. కొంత పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే విషయం రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు నిన్నగాక మొన్న మీరే సర్వే పెట్టుకుంటే మీరు అన్న పదాలు చూడు ఎంత చక్కగా ఉన్నాయి. ఫామ్ హౌస్ పరిపాలన కావాలన్నా ప్రజా పరిపాలన కావాలని పెట్టిరమ్మా, బాగుంది. ఏమో ప్రజలు ఈరోజు కోపంతో వాళ్ళకి వేసిర్రేమో. అదృష్టవశాత్తు 500 ఓట్ల నుండి 1500 ఓట్ల మర్జులో దాంట్లో 25 మంది ఎమ్మెల్యేలు గెలిచిరమ్మా. గుడ్డిలో మెల్లలాగా మీకు ప్రభుత్వం ఇస్తే దాన్ని నిలబెట్టుకునేది పోయి ఈరోజు 13 నెలల పడగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంది ఎవరు? మీరు కదా. బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం దాంతో? మీరు మంచి పరిపాలన అందిస్తే ప్రజలు తిరగబడతారా? తిరగబడరు కదా. అన్నప్పుడు ఈరోజు 13 నెలల్లో కేసీఆర్ గారు సైలెంట్గానే ఉన్నారు. బయటకు వచ్చిరామా? రాలేరు కదా. మరి మీరు పేరు కూడా ఎట్లా పెట్టారంటే మళ్ళీ ఫామ్ హౌస్ అనే రాసిరు. మీరు నిర్వహించిన సర్వేలో మాకు ఫామ్ హౌస్ పరిపాలన కావాలని విఘ్నులైనటువంటి వాళ్ళు, ఈ ఫోన్ ఎవరికైతే అలవాటు ఉందో దీన్ని వాడకం వచ్చిన వాళ్ళు వేసిన ఓట్లు అవి. ప్రజలు ఇంకేలే. ప్రజలైతే గుడ్లు కొడుతున్నారు కదా, చెప్పులు ఎదురుతున్నారు కదా, టమాటాలు ఎదురుతున్నారు కదా. మీ పనులు వస్తే మీ ఎమ్మెల్యేల మీద, మీ మంత్రుల మీద. మరి అన్నప్పుడు మరి బడ్జెట్ అంటే ఎట్టుపోతుంది? ఎప్పుడు చూసినా కుండకాలే అంటావు. మొన్న దావోస్ పోయినావు, కానీ ఆడేం చెప్తున్నావు? సార్ మా తెలంగాణ నంబర్ 1 స్టేట్లో ఉన్నది, నీతి ఆయోగ్ మాకు సర్టిఫికెట్ ఇచ్చింది సార్ అని చెప్తున్నావు. మరి ఎవరి పుణ్యాలు వచ్చింది? 13 నెలల్లో డెవలప్ అయిందా ఇది? మా 9.5 సంవత్సరాలలో డెవలప్ చేసి పెడితే అది ఈరోజు ఫలాలు ప్రజలకు అందిస్తామని అంటే నీకు రూపకల్పన ఎట్లా చేయాలో తెలియదు, పథకాల రూపకల్పన తెలియదు. ఉన్న పథకాలను తూడిచేద్దామని అంటే ప్రజలు అంటే కేసీఆర్ గారి వల్ల ప్రతి పౌరుడు ప్రతి ఓటరు కొంత ఎంతనన్నా కనీసం 50% అన్న లాభపడ్డ వాళ్ళు ఊకుంటారా? ఆ పథకాలన్నీ తుతముట్టిస్తామని చెప్పి ఒక్క పథకాన్ని ఈరోజు అమలు చేస్తలే. ఈరోజు చూడమ్మా, పంట బీమా ఏడుంది? పంట బీమా చేయాలి కదా వీళ్ళు. పంట బీమాకి డబ్బులు కట్టలే. రైతు బీమాకి డబ్బులు కట్టలే. రాజీవ్ గాంధీ బీమా చేస్తామన్నారు, డబ్బులు కట్టలే. ఒక్కటి కాదు కదా వీళ్ళు. ప్రతి ఇచ్చిన మాటని వీళ్ళ తప్పుకుంటే మేము అడిగినంత మాత్రాన, ప్రజలు అడిగినంత మాత్రాన ఈరోజు ప్రజలను తిడతారు ఎమ్మెల్యేలు. మళ్ళీ మాట్లాడదాం విజయ్ గారు. సో ప్రేమ్ గాంధీ గారు, ఏదైతే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నామో అంటే ఆ ఎమ్మెల్యేల గురించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చర్చకు వచ్చాయి అనే దాంట్లో ఇందాక నుంచి మీరు కూడా విన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్షన్ విన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వర్షన్ కూడా విన్నారు. కాబట్టి మీకేమనిపిస్తుంది? బీజేపీగా నిజంగా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి అనుకోవాలా, వర్గపోరు నడుస్తుంది అనుకోవాలా? ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఒక వర్గము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఒక వర్గము, రేవంత్ రెడ్డి గారిది ఒక వర్గం, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మీటింగ్ దానికి తావిస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. త్వరలో ఏదో జరగబోతోంది ప్రభుత్వంలో అనే వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఏయోటి ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం వచ్చిన 2వ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది.